This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. ఒక్కసారి అర్థం చేసుకోవాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మా ఆక్రందన దళితులమైన మేము దళితులుగా పుట్టినందుకు ఈ సమాజంలో మేము దళితులుగా అయినందుకు ఏ కులము కానీ అగ్రవర్ణాలు కానీ మమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి మా వాయిస్ వినిపించాలంటే మీడియా మిత్రులు మీరు ఒకటే మాకు శరణ్యాన్ని నా మాటలు మీకు తెలియజేస్తూ, అయ్యా మాకు 2002 నిమిషాలు ఒక్కసారి మొత్తం చెప్పాలనుకుంటున్నాను. 2016 నుంచి 2019 సంవత్సరం వరకు మాకు అప్పటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితులు ఒక ఉన్నత జీవనాన్ని సాగించాలని చెప్పేసి మాకు ఇన్నోవా కార్లు, ఇక్తియోస్ కార్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు కార్లు ఇచ్చిన ఆనందకాలంలోనే కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని అతలాకుతలం చేసింది. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ క్రమంలో మేము వాయిదాలు కట్టలేక మా వాయిదాలు తడిసి మోపుడైనవి. దానికి వడ్డీలు అన్నీ వేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం, పాతాళ కూరుకుపోయాం. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక్క విషయం తెలియజేయాలనుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత జగన్ ప్రభుత్వంలో కానీ లేదా అంతకుముందు కానీ మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని భయంకరమైనటువంటి బాధకు లేదా వేదనకు గురి చేస్తూ మమ్మల్ని మా పైన దాడులు చేస్తున్నారు. నిన్నటికి నిన్న 7 కార్లు సీజ్ చేశారు. 7 కార్లలోనూ 18 మంది మనుషులు వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇతరత్ర అధికారులు 18 మంది వచ్చి ఇంటి దగ్గర భయభ్రాంతులు గురి చేసి 6 కార్ను పట్టుకోవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, దయచేసి అయ్యా ప్రభుత్వంలో ఉండే పెద్దలారా, ప్రభుత్వ అధికారులారా, దయచేసి మా వేదనను మీరు అంగీకరించండి, గుర్తించండి, ఒక్కసారి వినండి. మేము మా జీవనోపాధి కోసం మేము అడుగుతున్నాం, పోరాటం చేస్తున్నాం. మీరు వేల కోట్ల రూపాయలు బడాబాబులకు ఉచితంగా రుణమాఫీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సుజనా చౌదరికి 6,500 కోట్ల పైసలకు రుణమాఫీ చేశారు. అలాగే దుబ్బై రామిరెడ్డికి 5,450 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇంకా ఇతరత్ర వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మా రుణం ఎంతండి? కేవలం 65-70 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు 10 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మా జీవితాలు వెలిగించాం, మా జీవితాలు బాగు చేశామని చెప్పేసి మీరు ఏదో గొప్ప పని చేసినట్టు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పేపర్లో పోస్టర్లో వేసుకుని తిరుగుతున్నారు. 65 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారే. ఎకరం ప్రజల భూమిని, ప్రజల ఆస్తులను ఎకరం 99 పైసలకే బడాబాబులకు, కార్పొరేట్ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి? ఆలోచన చేయాలి. మిత్రులారా, మా వేదనను, మా ఆవేదనను ఒక్కసారి అర్థం చేసుకోండి. మేము బ్రతకడానికి మేము మిమ్మల్ని బ్రతుకులాడుతున్నాం. మా జీవనాన్ని, మా పిల్లం బిడ్డల్ని, మా వెనుకున్నటువంటి మా పిల్లల్ని చదివించుకోవడానికి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కలెక్టర్ గారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈడీ మీకు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టుల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోంచి ఏ జిల్లాలోనూ చెక్ బౌన్స్ కేసులు లేవు, ఏ జిల్లాలోనూ ఈ విధమైనటువంటి దాడులు లేవు. కేవలం కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి ఈడీ సత్యవతి గారు మాత్రమే ఈ విధమైనటువంటి దాడులకు దళితుల పైన ఎగబడ్డారు. దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి దాడులను ఒక్కసారి మీరు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము బలవన్మరణానికి మేము పాల్పడతాం. మా జీవనాన్ని రోడ్లను పడేశారు. మమ్మల్ని అవమానానికి గురి చేశారు. ఇంటికి వచ్చి మా కార్లు పట్టుకుపోవడం వల్ల అవమానానికి గురి చేసి మమ్మల్ని చాలా చాలా నీచంగా చూడడానికి మీరు పురుగొల్పారు. దయచేసి ఈ విధమైనటువంటి పనులు మీరు ఆపుకోకపోతే బడాబాబులు ఒకటి, దళితులమైనటువంటి మేము ఒకటా? బడాబాబులకు 99 పైసలు 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భూములు ఒకటి, కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 65 కోట్ల రూపాయలు మీకు ఎక్కువైపోయినాయా? ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు అపోజిషన్లో ఉండగా మీ పుత్రులైనటువంటి నారా లోకేష్ గారు మాకు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రుణమాఫీని, ఈ కారుల్లో ఉన్నటువంటి డబ్బులను మేము మాఫీ చేస్తాము అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి మా పైన దాడులు చేపిస్తున్నారు. ఇది మీకు తెలుసో లేదో మాకు తెలియదు. తెలుసుంటే ఇదే విధానాన్ని మీరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో దళితులమంతా ఏకమై మాలలు, మాదిగలు, ఈ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి
రెల్లి 59 ఉపకాలుల కులాల్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మేమందరం కూడా స్థానిక ఎన్నికల్లో మా తడాకయ్యేట్టు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇది మిమ్మల్ని హెచ్చరించడం కాదు, ప్రాధేయపడుతున్నాం. మా వేదనను అంగీకరించుకొని మిమ్మల్ని విన్నవించుకుంటూ మాటలు ముగిస్తున్నాం. నా పేరు ప్రవీణ్ కుసుమే, రావులపాలెం నుంచి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. థ్యాంక్ యూ.